హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి 20x60 అనమాట. మరి ప్రాపర్టీ ఎక్కడ ఉందనుకుంటున్నారా? జక్కిడి రామరెడ్డి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ ఎక్కడికి నియర్ బై ఉంటుందంటే ఇటు విజయవాడ హైవేకి, ఇటు మనకు సాగర్ హైవేకి చాలా దగ్గరలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకసారి ప్రాపర్టీ చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 25 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. దీని ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి మంచిగా ర్యాంప్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ చూసుకుంటే కింద కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈవెన్ పిల్లర్ కూడా మంచిగా టైల్స్తోని ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే చేసినారనమాట. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు అయితే ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ వచ్చేసి మనం కనెక్షన్ తర్వాత రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. బోర్ వాటర్ అయితే వాస్తు ప్రకారం మనకు ఈశాన్యం మూలంలో లాస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. సంపు కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే, 2 BHK అనమాట. పార్కింగ్ చూస్తున్నారు కదా, దీంట్లో ఒక చిన్న కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. మంచిగా ఎలివేషన్ చూస్తే చాలా మంచిగా తీసుకున్నారు. ఇది ఫస్ట్ అయితే సింహద్వారం అనమాట. సింహద్వారం కూడా చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్ అండి. ఇండియన్ టేక్తోనైతే డోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చుట్టూ టైల్స్ పెట్టేసి చాలా బ్యూటిఫుల్గా గోల్డెన్ స్టెప్స్తో అయితే తీసుకున్నారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్స్తో అయితే స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఒక గల్లీ అయితే తీసుకున్నారండి. 3 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ చూడండి, సింగిల్ డోర్ అండి. 6 ఫీట్ డోర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. లాక్ సిస్టమ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిదాం. ఎంటర్ కాగానే మనకైతే పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి. స్పేషియస్ హాల్. కింద కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే 4x4 మంచి యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. పైన ఫాల్ విషయానికి వస్తే ఇది కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మన హాల్లో ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కూడా చాలా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా షెల్ఫ్స్ ఇచ్చినారు. మన ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్తో తీసుకోవడం జరిగిందండి. మనకు హాల్లోనే పక్కకే ఒకటి కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, కిచెన్ కూడా మంచిగా ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా పైన లో రూఫ్ చూస్తున్నాం కదా, లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే పూజ గది కూడా ఇచ్చినారు. కిచెన్లోనే పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా పూజ గదిలో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో, అదేవిధంగా డోర్ కూడా తీసుకున్నారు. డోర్ నుంచి మనం బయటికి వెళ్తే చిన్న గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ప్రాపర్టీ వచ్చి మంచి లొకేషన్లో ఉందండి. లొకేషన్ డీటెయిల్స్, డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ అయితే పెడతాను. అదేవిధంగా హాల్లో మనకి ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ టైల్స్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నాం కదా, ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. పై వరకు మంచి టైల్స్ పెట్టడం జరిగింది. మంచి దీంట్లో విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ డోర్ కూడా తీసుకుంటే మంచిగా వాటర్ ప్రూఫ్ డోర్ అయితే తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీరు ప్రాపర్టీ లైవ్లో వచ్చి చూస్తే మీరే చెప్తారు. ఒక్కసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద గ్రానైట్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, 4x4 విండో, యూపీవీసీ విండో. విండో ఓపెన్ చేస్తే చల్లని గాలి, మంచి వెలుతురు అన్నమాట. పెయింటింగ్ విషయానికి వస్తే మంచి రాయల్ ప్లే తీసుకున్నారు. వన్ సైడ్ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి కలర్ఫుల్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి కదా, అది కూడా ఉందన్నమాట. ఇది కూడా చూస్తే స్పేషియస్గా చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు ఎంత బాగా మంచి టైల్స్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్ కానీ, విండో కానీ మంచి టైల్స్తో అయితే తీసుకోవడం జరిగిందండి. వాటర్ ప్రూఫ్ డోర్ కూడా తీసుకున్నారు దీనికి కూడా. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా
చాలా మంచిగా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందండి, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే ఉందండి. చూస్తున్నది హాల్ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ ప్రతి రూమ్లో ర్యాల్ప్లు అయితే తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ప్రతి రూమ్లో కూడా మళ్ళీ కింద మొత్తం గ్రానైటే తీసుకున్నారండి, ఎక్కడ కానీ టైల్స్ అనేది యూజ్ చేయకుండా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. షెల్ఫ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. డోర్స్ విషయానికి వస్తే మంచి లేటెస్ట్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు 4x4 విండో అయితే తీసుకున్నారు, చాలా బాగుందండి. ప్లస్ బ్యాక్ వెళ్ళడానికి మనకు ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం బ్యాక్ సైడ్ వచ్చామండి. బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ చూస్తే మనకు ఈశాన్య మూలంలో బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇది సంప్ అనమాట, 5000 లీటర్స్ కదా సంప్ అయితే తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా, అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్, అదేవిధంగా ట్యాప్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ ఎలా ఉంది, ప్లస్ ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ప్రైస్ అనేది క్లియర్గా చెప్తానండి. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 20x60 అనమాట. జెక్కిడి రామరెడ్డి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. విజయవాడ హైవేకి 2 కిలోమీటర్స్, అదేవిధంగా సాగర్ హైవేకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. పైకి ఎక్కడానికి మంచిగా 3.5 ఫీట్స్ గ్రానైట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు ఇటు. అదేవిధంగా రైలింగ్ చూస్తే స్టీల్ రైలింగ్, స్టెయిన్లెస్ రైలింగ్ తీసుకున్నారండి. పైకి వచ్చామండి మనము. పైకి రాగానే ఒకసారి చూడండి, కంప్లీట్ ఫ్లోరింగ్, బిల్డింగ్ మొత్తం ఫ్లోరింగ్ చేశారండి. మనకు వర్క్ ఏం లేదు, ఫ్లోరింగ్ చేశారు. మనకు వాటర్ పెట్టుకోవడానికి అంటే ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ 2 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చుట్టూ కాలనీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అంతా చాలా మంచిగా ఉందండి కాలనీ వచ్చేసి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తానండి. 133 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. దీనికి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు, 2 BHK అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ 2 అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీకి 80% లోన్ కూడా వస్తుందంట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 45,000 to 50,000 అయితే స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుందట అండి. ప్రాపర్టీ చుట్టూ మనకు నియర్ బై ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 86 lakhs అయితే చెప్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద క్లియర్గా డిస్ప్లే చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే ఇది నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. ప్రాపర్టీ 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ అన్నమాట ప్రాపర్టీ వచ్చేసి. సో మీకు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. 133 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్ 20x60 అన్నమాట. చాలా బాగుంది ప్రాపర్టీ, మంచి కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ. సో ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.